హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతోటైతే వచ్చేసాను. రేపే హనుమాన్ జయంతి. ఈ రోజున ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని తెచ్చుకొని ఈ దిశలో పెట్టుకున్నట్లయితే ఇంట్లో ఉండే వాస్తు దోషాలన్నీ తొలగిపోవడంతో పాటు ఏ పని చేపడితే ఆ పనిలో విజయాన్ని సాధిస్తారు. హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామభక్తునిగా, విజయప్రదాతగా, రక్షకునిగా హిందూ మతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలవబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, ఆంజనీ సుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుడిని ఆరాధిస్తూ ఉంటారు. దేశ విదేశాల్లో హనుమంతుడి గుడి లేదా విగ్రహం లేని ఊరు ఉండదంటే అతిశయోక్తి కాదు. ఎక్కడైతే రామనామ జపం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయ స్వామి స్వయంగా వస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఎక్కడ హనుమ ఉంటారో అక్కడ శ్రీరామచంద్రుల వారు తప్పగా వస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రీరాముని పేరు వినగానే మనకు ఆంజనేయ స్వామి తప్పగా గుర్తుకు వస్తారు. ప్రతి ఒక్కరి ఇంట్లో హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని ఎత్తడం, హనుమాన్ సంజీవిని పర్వతంలో ఎగురుతున్న చిత్రాలు, పంచముఖ హనుమాన్ అతని ఛాతీని చీల్చి రాముడిని తన హృదయంలో చూపించడం, లంకను కాల్చడం, దీవెనలు ఇవ్వడం, రామాయణం చదవడం, సూర్యుడిని మింగడం, నిలబడి ఉన్న హనుమాన్ యొక్క వివిధ భంగిమల గ్రంథాలలో చెప్పబడ్డాయి. శ్రీరామ సహిత హనుమాన్కు సంబంధించిన అనేక చిత్రాలు కూడా ఉన్నాయి. చాలామంది హనుమాన్ భక్తులు ఇంట్లో హనుమంతుని చిత్రపటాలను పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఎటువంటి చిత్రపటాలను పెట్టుకోవాలి, వాటిని ఏ దిశలో పెట్టుకోవాలి అనే సందేహాలు కూడా చాలామందికి ఉంటాయి కదా. వాటినైతే ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హనుమాన్ చిత్రపటాన్ని ఏ దిశలో పెట్టాలి అనేది ప్రతి ఒక్కరికి ఉండే సందేహం. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం హనుమంతుని చిత్రపటాన్ని దక్షిణ దిశలో ఉంచాలి. కూర్చున్న భంగిమలో ఉన్న హనుమాన్ చిత్రం ఎరుపు రంగులో ఉండాలి. అటువంటి చిత్రాన్ని ఈ దిశలో ఉంచడం ద్వారా దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించలేవు. వాస్తు ప్రకారం హనుమంతుని చిత్రపటాన్ని పడక గదిలో ఉంచకూడదు. ఎందుకంటే హనుమంతుడు బాలబ్రహ్మచారి. అందువల్ల పడక గదిలో వారి చిత్రాన్ని ఉంచడం అశుభకరంగా పరిగణించబడుతుంది. అంతేకాదండి, ప్రతిరోజు కూడా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండడం, మనశ్శాంతి లోపించడం వంటివి ఏర్పడడం ప్రతికూల శక్తుల వల్ల జరుగుతుంది. ప్రతికూల శక్తులు ఉంటే దీనికోసం మీరు శక్తిని చూపించే భంగిమలో హనుమంతుని చిత్రాన్ని లేదా ప్రధాన ద్వారం పైన పంచముఖ హనుమాన్ చిత్రాన్ని ఉంచవచ్చు. ఇది కాకుండా ఈ చిత్రాన్ని మీరు దుష్టశక్తుల భావన ఉన్న ప్రదేశంలో కూడా ఉంచవచ్చు. ప్రతికూల శక్తులను రాకుండా చేస్తే ఇంట్లో సానుకూలత దృక్పథాన్ని పెంచుకోవడానికి పంచముఖ హనుమంతుడి చిత్రం ఎంతో మంచిదని వాస్తుశాస్త్ర నిపుణులు తెలియచేస్తున్నారు. ఆనందం మరియు శాంతితో కూడిన ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశించలేదు. అందుకోసం పంచముఖ హనుమాన్ చిత్రపటాన్ని ఇంట్లో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. ఇది పురోగతికి మార్గం కూడా తెలియజేస్తుందని నమ్మిక. కొన్ని కారణాల వల్ల ఇంట్లో నీటికి సంబంధించిన వాస్తుదోషం ఉంటే అనేక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబ సభ్యులు వ్యాధులతో పీడించబడుతూ ఉంటారు. వ్యాపారాల్లో ఇబ్బందులనేవి ఎదుర్కొంటూ ఉద్యోగాల్లో ఉన్నతిని తెచ్చుకోలేక బాధపడుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య వియోగం, శత్రు అడ్డంకులు కనిపిస్తాయి. ఈ లోపాన్ని తొలగించడానికి పంచముఖ హనుమాన్ చిత్రాన్ని దక్షిణం వైపు ఉండే విధంగా ఉంచండి. అలాంటి హనుమంతుడి చిత్రం ఉండడం శుభపరిణామం. దీనివల్ల కాస్త రోగాల బారి నుంచి బయటపడడమే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య వియోగం తగ్గుతుంది. వ్యాపారంలో వృద్ధి జరుగుతుంది. మీరు ఇంట్లో శ్రీరాముని ఆస్థాన చిత్రాన్ని ఉంచినట్లయితే హనుమంతుని బొమ్మను శ్రీరాముని పాదాల దగ్గర కూర్చున్న విధంగా ఉంచండి. ఇది ఇంటికి శ్రేయస్సు, శుభాన్ని కలిగిస్తుందని వాస్తుశాస్త్ర నిపుణులు తెలియచేస్తున్నారు. మీరు ధైర్యం, బలం, బాధ్యత మరియు ఆత్మవిశ్వాసాలతో ప్రతి పరిస్థితిని గెలవాలంటే ఇంట్లో సంజీవని పర్వతాన్ని ఎత్తుకున్న హనుమంతుడి చిత్రాన్ని ఉంచడం మంచిదని శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. ప్రతి పనిలో విజయం సాధించడానికి, పనుల్లో పురోగతి కోసం ఇంట్లో ఎగిరే భంగిమలో ఉన్న హనుమంతుని బొమ్మను ఉంచడం శుభప్రదం. భక్తి మరియు విశ్వాసం కోసం ఇంట్లో శ్రీరాముని పూజించేటప్పుడు హనుమంతుని చిత్రపటాన్ని ఉంచడం శ్రేయస్కరం. అంతేకాదు, జాతకంలో మంగళదోషం ఉంటే ఇంటి దక్షిణ దిశలో హనుమంతుడి చిత్రాన్ని ఉంచడం వల్ల
దోషాలన్నీ కూడా తొలగిపోతున్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి. హనుమంతుడు ఎక్కడ ఉంటే అక్కడ మంగళప్రదమైన కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయని శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. ఈ వీడియో ద్వారా ఆంజనేయ స్వామి యొక్క చిత్రపటాన్ని ఏ సమస్య వచ్చినప్పుడు ఏ దిశలో ఉంచాలో తెలుసుకున్నారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి.